360 రోజుల్లో చేయలేని పనిని 36 రోజుల్లో చేద్దామండి. ఒక్కసారి 2000 అక్కడికి వెళ్ళిపోండి. 24 డిసెంబర్కి వెళ్ళిపోండి. ఆ చివరి వారంలో గట్టిగా రిజల్యూషన్స్ పెట్టుకొని ఉంటారు కదా, అది చేయాలి, ఇది చేయాలి, అది కొత్తగా అలవాటు చేసుకోవాలి, ఇది మానేయాలని. ఈరోజు ఇంకా జస్ట్ ఒక 36 రోజులు సుమారుగా అనుకుందాం. 36 రోజులే ఉంది, మళ్ళీ 26 వచ్చేస్తుంది కదండి. 2026కి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? ఏం మొహం పెట్టుకొని? మనలో 90% చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇదేనండి. గట్టిగా పెట్టుకుంటాం కానీ ఏది చెయ్యం. చేసినా 1-2% చేస్తాం కదా. ఆ 1-2%లో ఉన్నానండి, దీని నుంచి బయటపడిపోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా ఇస్తున్నాను. చాలా చిన్న అలవాట్లే పెట్టుకోండి దయచేసి. పెద్ద పెద్ద వద్దు. చిన్న అలవాట్లు అద్భుతాలు చేస్తాయి అని తెలుసు కదండి. కానీ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ చిన్న అలవాటుని మొత్తం ఒకే రోజు మార్చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ వచ్చిందండి ఇబ్బంది. జనరల్గా మంచి వర్కౌట్ చేయాలనుకుంటాం, మంచిగా జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, అవట్లేదు. సిగరెట్ మానేద్దాం, అవట్లేదు. ముఖ్యంగా మందు మానేద్దాం, అవట్లేదు. ఏదో కొత్త కోర్స్ నేర్చుకోవాలి, కొత్తగా ఏదో సాధించాలి, అవట్లేదు. టైంకి నిద్రపోవాలి, అవట్లేదు. మొబైల్ మానలేకపోతున్నాం కదా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దయచేసి 1-2%తో స్టార్ట్ చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, 1-2% చేంజ్ అండి. అంటే ఏం లేదు, రోజు ఇగో అంత తాగుతున్నాను, మానలేకపోతున్నాను అన్నప్పుడు దాన్ని తగ్గించండి దయచేసి. ఒకే రోజు మానేయాలంటే ఎప్పటికీ ఎవరు చేయలేరు. రోజు 4 సిగరెట్లు తాగుతున్నాం, 3 తాగాలని పెట్టుకోండి. ఈ వారం, వచ్చే వారం 2 పెట్టుకోండి, ఆ పై వారం పెట్టుకోండి, అది పని అవుతుందండి. అసలు వర్కౌట్కి వెళ్ళట్లేదు, జిమ్కి వెళ్ళట్లేదు. ముందు జిమ్కి వెళ్ళి పొలవమని పాటాడేయడం కంటే కూడా ముందు అసలు కనీసం వాకింగ్కి వెళదాం, కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలతో స్టార్ట్ చేద్దాం అని పెట్టుకోండి, ఖచ్చితంగా అవుద్దండి. ఇంకా జంక్ ఫుడ్, అబ్బో అది ఇంకొక రేంజ్ అన్నట్టు. మానలేకపోతున్నాం అనుకుంటున్నాం కదా. కొన్ని కేటగిరీలు అంతా మానేయాలా కానీ మీరు చేయలేరు. అంటే ఎక్కువ మంది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మైండ్ని ఆ రేంజ్లో మనం ట్యూన్ చేసుకోలేమండి. కొంతమంది అయితే సడన్గా మానేస్తే మళ్ళీ కొత్త రకాల జబ్బులు వస్తాయండి. డిప్రెషన్లోకి వాటిలో కూడా వెళ్ళిపోతారు. ఈ మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు మీరు చూసారో లేదో. సో మరి కొత్త అలవాటు ఏది తెచ్చుకోవాలనుకుంటున్నారో నా సలహా ఏంటంటే, చిన్నగానే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఇంపాక్ట్ కూడా చాలా భారీగా ఉంటుంది, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ భారీగా ఉంటుంది. నా సలహా ఏంటంటే 1-2% స్టార్ట్ చేయండి. అలాగే మానేద్దాం అనుకుంటున్నవి కూడా 1-2% స్టార్ట్ చేయండి. అసలు ఈ సోదంతా ఎందుకయ్యా అంటే 36 రోజులు ఉన్నాయి అనుకున్నాం కదా. రాబోయే 360 రోజులకి సమాధానం చెప్పడానికి ఈ 36 రోజులు పనిచేస్తాయని చెప్పడం నా ఉద్దేశం. సో ఆ 1% ఎంతో చూసుకోండి. 36% మీరు ఇక్కడ సాధించగలుగుతారు. 100% అక్కర్లా. ఈ సంవత్సరం కనీసం 36% సాధించేస్తారు. వచ్చే సంవత్సరానికి రెడీ అయిపోతారు. ఏదైనా కానీ రెడీ అయిపోతారు. నాకైతే అనిపించింది. ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి.